ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు వాడకం పెంచడం, మహిళల పట్ల అఘాయిత్యాలపై సత్వర న్యాయస్థాన ఏర్పాటు సహా విజయవాడలో కరకట్టల నిర్మాణ పనులకు సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి సమీక్షించారు. తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో చేసేందుకు చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు తెలుగు వాడకం పెంచాలని ఆయన కోరారు. సాధ్యమైనంత వరకు ఇవి తెలుగులో ఉంటే సామాన్యులకు అర్థమవుతాయని అభిప్రాయపడ్డారు. దస్త్రాలపై వివరణలు, అభిప్రాయాలు రాసేటప్పుడు తెలుగునే ఉపయోగించాలని సూచించారు. సచివాలయంలోని సీఎం కార్యాలయం నుంచే ఇది ప్రారంభమైతే ఇతర అధికారులు పాటిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. అత్యాచారం, మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి సత్వర న్యాయస్థానం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇకపై ఈ తరహా నేరాలను విచారించేందుకు అవసరమయ్యే చర్యలను న్యాయశాఖ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంతో సంప్రదించి ఈ కేసుల విషయంలో సత్వర న్యాయస్థానం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయవాడలోని కృష్ణానది ముంపు ప్రాంతంలో కరకట్ట నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. విజయవాడ గీతానగర్ నుంచి యనమల కుదురు వరకు 2.7 కిలోమీటర్ల మేర ఈ నిర్మాణం చేపట్టేందుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. ఈ మేరకు తక్షణం చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖను ఆదేశించారు. సుమారు 100 కోట్ల ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు నిర్ణయించారు. 2 రోజుల్లో ఈ మేరకు ఉత్తర్వులు కూడా వెలువడనున్నట్లు సమాచారం.